జయసాయి మాస్టర్ శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి దివ్య చరితము అధ్యాయం 2 పేజ్ నెంబర్ 30 కొనసాగింపు. కావేరీ నదీ తీరములో ఇసుక తిన్నయే తలదిండు. శ్రీ సదాశివేంద్రులు ఒకనాడు తిరువసనల్లూరు దగ్గర కావేరీ నదీ తీరంలో ముళ్ల పొదల మధ్యన పవళించి ఇసుక తిన్నెను దిండుగా చేసుకుని దానిపై తలను వాల్చి ఆత్మానందంలో ఉండిపోయారు. ఆ సమయంలో ఇద్దరు ప్రయాణికులు గ్రామాంతరం వెళ్ళుచు శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుల వారిని చూశారు. వారిలో ఒకరు మాట్లాడుచు, అటు చూడు, గొప్ప సర్వసంగ పరిత్యాగి ఎండ వేడిమిని లక్ష్య పెట్టక ముళ్ల పొదలలో దేహభ్రాంతి లేక పవలించి ఉన్నారు అని అన్నారు. అంతటి రెండవ ప్రయాణికుడు మాట్లాడుచూ, లేదు లేదు, ఇతను పూర్తిగా ఇంద్రియాలను జయించలేదు, ఇసుక తిన్నను తలదిండుగా చేసుకుని దానిపై తలవాల్చి సుఖాన్ని కోరుకొనుచున్నాడు అని అన్నాడు. ఈ సంభాషణను విన్న శ్రీ సదాశివేంద్రులు వారు తన తలను ఇసుక తిన్న నుండి తీసి మరొక వైపు సమతలముపై పెట్టి పవళించారు. ప్రయాణికుల సంభాషణకు స్పందించి ఆ తలను మార్చుకొనుట పరిపూర్ణత్వమునకు చిహ్నము కాదు, ఇంకా వాసనలు మిగిలి ఉన్నాయని చెప్పవచ్చును. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు శ్రీ సదాశివేంద్రులు త్రివసనల్లూరులోని తమ మిత్రుడు శ్రీధర వెంకటేశ అయ్యవాలు గారిని కలియడము జరిగినది. శ్రీధర వెంకటేశ అయ్యవాలు గారు పరేంగిత జ్ఞానముతో జరిగిన విషయాన్ని తెలుసుకుని సదాశివేంద్రతో తృణతులితాఖిల జగతాం కరకలిత త్రయీ రహస్యానాం శ్లాఘవరద్వధూటి ఘటదాసత్వం సుధర్నిరసం భావం. ప్రాపంచిక సౌఖ్యములన్నీ గడ్డిపోచవలే విలువలేనివని భావించే వేదశాస్త్ర రహస్యములను తెలిసిన పండితులు సైతము వ్యక్తిగత పేరు ప్రతిష్టలు విమర్శలనే వలను దాటుట కష్టము. అనేక జన్మల నుండి వచ్చు నేను, నాది అనే వాసనలతో కూడిన మాయను పూర్తిగా జయించుట కష్టం. మాయ అంత శక్తివంతమైనది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని విజ్ఞాన యోగంలో 14వ శ్లోకంలో దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే భావం. దైవ నిర్మితమైన గుణాలతో కూడిన నా మాయ దుస్సాధ్యమైనది. ఎవరైతే నన్ను శరణుజొచ్చుచున్నారో వారు నా మాయను దాటగలరని పేర్కొన్నారు. కేవలం దైవానికి శరణాగతి చెందడము ద్వారానే సాధ్యము కావున దైవానికి శరణాగతి చెందు అని శ్రీధర వెంకటేశ అయ్యవాలు గారు సదాశివేంద్రులకు బోధించాడు. తర్వాత కాలములో సదాశివేంద్రుల వారు పరమాత్మను శరణుజొచ్చి తనలో లేశ మాత్రముగా ఉన్న అహంకారాన్ని పూర్తిగా నిర్మూలించుకుని పూర్ణ యోగిగా, జ్ఞానిగా, అవధూతగా పరిణతి చెందారు. ఆ సమయంలోనే ఆత్మ విద్యా విలాసం అనే గ్రంథాన్ని 2 భాగములుగా రాశారు. ఈ విధముగా సదాశివేంద్రులు నిరంతరము మౌనముగా ఉండి మనోనిర్మలత పొంది తద్వారా మనసు నశించగా ఆత్మానందములో రమించసాగారు. ఆత్మ విద్యా విలాసమునందలి 5వ శ్లోకంలో వారి ఆత్మానుభవమును క్రింది విధముగా వర్ణించడము జరిగినది. స్వవిద్యైక నిబద్ధ కుర్వన్ కర్మాణి ముహ్యమానః సన్ దైవాద్విదూత బంధః స్వాత్మా జ్ఞానాన్ముని నిర్ణయతి భావము. తన అజ్ఞానమే తనను కట్టివేయగా మోహబంధుడై ఏవో కర్మలు ఆచరిస్తూ సంస్మరిస్తున్న జీవుడు దైవానుగ్రహం చేత అజ్ఞాన పాశములు విచ్ఛిన్నము కాగా ఇది నేను అని అచ్చమైన తన రూపాన్ని విరిగి ఆత్మనిష్ఠుడై మౌని అయి విరాజిల్లుచున్నాడు. ప్రాకృత భావమపాస్య స్వీకృత నిజరూప సచ్చిదానందః గురువర కరుణాపాంగః గౌరవమసాధ్యమాధ్యతి ప్రాజ్ఞః భావము. శ్రీహురుని అనుగ్రహమునకు పాత్రుడైన తెలివైన వాడు ప్రాకృత భావం అనగా ఈ శరీరము తాను అన్న జగద్భావమును పరిహరించును. సచ్చిదానందమైన స్వస్వరూపమును స్వీకరించి గౌరవేపేతుడై
గౌరవేపేతుడై ఆనందమత్తుడై చరించును. 11వ శ్లోకం. జని విపరీత క్రమతో బుద్ధ్యా ప్రవిల్లాప్య పంచభూతాని పరివిష్టమాత్మ పరి పరిశిష్టాత్మత్వం పరిశిష్టమాత్మతత్వం పశ్యాన్నాస్తే ముని శాంత. భావము. పంచభూతములను ఉత్పత్తి క్రమమునకు వ్యతిరేకమైన దిశలో ఒక దాని యందు ఒకటి విలీనము చేయుచు అన్నిటినీ విలీనము చేయగా ఏది శేషించి ఉన్నదో అదే తానని అదే ఆత్మని అనుభవిస్తూ ముని శాంతుడై ఉండును. ఇక్కడ పంచభూత సృష్టి క్రమమునకు విపర్యయముగా వాటిని ఒకదానిలో ఒకటి లీనము చేయుచు దివ్యత్వమును అధిరోహించాలని చెప్పబడినది. ఆత్మ సాక్షాత్కారం పొందిన సమర్థవంతమైన గురువు పర్యవేక్షణ మరియు సలహా ద్వారా మాత్రమే ఆ స్థితిని పొందవచ్చు. సదాశివేంద్రులు తన గురువు అయిన పరమశివేంద్ర సరస్వతి పర్యవేక్షణలో అత్యుత్తమ తురీయ స్థితిని పొందడం జరిగినది. 34వ శ్లోకం. నాసాంచల నిహితాక్షో నామాదిభ్యో నివర్తిత స్వాంతః తటనీ తతేషు తత్వం ధ్యాయన్నాస్తే యతి కోయపి. భావం. నాసాగ్రమున అంటే భ్రూమధ్యమున కంటి చూపు నిలిపి నామరూపముల నుండి మనస్సును మరల్చి నదీ తీరమందు ఎవరో యోగి పుంగవుడు తత్వచింతనాపరుడై ఉన్నాడు. ఈ శ్లోకము ప్రకారము సదాశివేంద్రులు సాధనలో ఉన్నత స్థితి అయిన తురియ స్థితిని పొంది అనేక బంగారు ఆభరణాలకు మూలము బంగారమైనట్లు సర్వ సృష్టిలోని అనేక నామరూపాలకు ఆధారం పరమాత్మగా అంటే సర్వము బ్రహ్మమయముగా చూసే స్థితిని పొందినట్లు తెలుస్తుంది. అనేక జీవస్వరూపాలు పదార్థాలు పరమాత్మ యొక్క సంకల్ప శక్తి ఘనీభవించుట ద్వారా ఏర్పడినవని యోగికి అవగాహన అగుతుంది. ఆవిరి నీరుగా, మంచు బిందువులుగా, వడగళ్లుగా, మంచు గడ్డగా మారుతుంది. మంచు గడ్డను వేడి చేయుట ద్వారా నీరుగా మారుతుంది. ఈ రూపాలన్నిటికీ మూలము నీరు. అదే విధముగా గురువు చెప్పిన పద్ధతి ప్రకారం యోగి ధ్యానము తపస్సు చేయడము ద్వారా పుట్టే అగ్ని అతని మనోవృత్తులను సంస్కారములను దహించగా సర్వానికి ఆధారము ఆత్మ చైతన్యమని అతను గ్రహించును. ఆ చైతన్యము సర్వవ్యాపకము, సర్వశక్తిమంతము, శాశ్వతము, శుద్ధ చైతన్యము, పరిపూర్ణము, దివ్యానంద స్వరూపము. ఆత్మ చైతన్యము సృష్టిలోని సర్వ జీవరాశిలో ఏకరీతిలో ప్రకాశిస్తూ ఉన్నదని, అది సృష్టికి కాలానికి వ్యోమానికి అతీతమైనదని యోగి అనుభవముగా గ్రహిస్తాడు. సర్వమును బ్రహ్మస్వరూపముగా చూసే స్థితిని పొందగా అప్పటి నుంచి సదాశివేంద్రులు శివ బ్రహ్మేంద్ర సరస్వతి అని పిలువబడ్డారు. తత్ అనే పదము అవ్యక్తమైన దైవమైన సత్ గురించి తెలుపుటకు వాడబడినది. సత్ అంటే శాశ్వతం, మూడు కాలములలో మార్పు లేకుండా ఉండే పరమాత్మ అని అర్థం. వ్యక్తమయ్యే నామరూప గుణములతో కూడిన సగుణ బ్రహ్మ మరియు నామరూప గుణములు మూడును లేని వ్యక్తము కాని నిర్గుణ బ్రహ్మ పరమాత్మలో భాగములే. కావున సత్ అంటే పూర్ణ బ్రహ్మ మరియు శుద్ధ చైతన్యమని భావించాలి. అదే సత్ చిత్ ఆనంద స్వరూపమని ఆత్మ అని పేర్కొనబడినది. ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాడు ముక్తి పొందుతాడు. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సాధనలో తురీయ స్థితిని చేరి సర్వము బ్రహ్మమయముగా చూస్తూ ఉండేవారు. ఈ విధంగా సదాశివేంద్రులు పూర్ణ కామతను పొంది నిత్యము అంతర్ముఖుడై శరీర భ్రాంతిని దాటి ఆత్మనిష్ఠుడై ఉండసాగాడు. వీరు ఎక్కువగా కావేరీ నదీ తీర ప్రాంతములలో, అడవులలో ఒంటరిగా అవధూతగా సంచరిస్తూ మౌనవ్రతుడై సమయానికి లభ్యమైన ఆహారాన్ని స్వీకరిస్తూ ఎటువంటి దేహభ్రాంతి లేక కాలాతీత చైతన్యములో లీనుడై బ్రహ్మానంద సాగరములో ఓలలాడసాగాడు. అవధూత అనే పదము అర్థమును పరిశీలించిన ఆశాపాశ వినిర్ముక్త ఆది మధ్యాంత నిర్మల ఆనందే వర్తతే నిత్యం అకారం తస్య లక్షణం.
భావము. ఆశాపాశములు లేక ఆది మధ్య అంతమందు నిర్మలుడై ఎల్లప్పుడూ ఆనందమందు ఎవడుండునో అతని ధర్మము అవధూత పదమునందలి అకారం యొక్క అర్థము. వాసనావర్జితయేన వ్యక్త వాసనావర్జితయేన వక్తవ్యంచ నిరామయం వర్తమానేషు వర్తతే వకారం తస్య లక్షణం. భావము. ఎవని చేత అనాది కర్మలు వాసనలు వదిలిపెట్టబడినవో, ఎవని మాటలు ఎవరిని నొప్పించవో, ఎవడు గతమునకు శోకించక అనాగతమునకు ఆశపడక వర్తమాన కాలమున ఉంటూ ఏది లభించిన దానితో తృప్తిపడి ఉండునో అతడు అవధూత పదమునందలి వాకారమునకు సార్థకుడు. ధూళి దూసర గాత్రాన్ని దూత చిత్తో నిరామయం ధారణా ధ్యాన నిర్ముక్తో దుకారస్తస్య లక్షణం. ధూళి కప్పగా దూసర వర్ణమైన శరీరముతో ఎవని చిత్తములో దుష్టవాసనలు పొడచూపక బాధరహితుడై ఉండను, ధారణా ధ్యానమును అనునవి లేక ఎప్పుడు సర్వసముడుగా ఉండునో అతను అవధూత పదమునందలి దూకారమునకు సార్థకుడని చెప్పవచ్చును. తత్వచింత ధృత ఏన చింతాచేష్ట వివర్జిత తమో అహంకార నిర్ముక్త తకారతస్య లక్షణం. అభావం. ఎవడు తత్వచింత చేయునో, ఎవడు చింతలు గాని చేష్టలు గాని లేకుండా ఉండునో, తామసము అహంకారము లేకుండా ఎవడుండునో వానిని అవధూత పదమునందలి తాకారమునకు సార్థకుడని చెప్పవచ్చును. ఒకనాడు పరమశివేంద్రులు సదాశివుడు ఎక్కడున్నాడని ఇతర శిష్యులను అడగగా వారు గురువుగారితో సదాశివునకు పిచ్చి పట్టినది, నగ్నముగా తిరుగుచు లక్ష్యము లేకుండా ఆకలి కొన్నప్పుడు లభించినది ఏదైనా తింటూ ఉంటాడు, చిన్నపిల్లలతో ఆడుకుంటాడు, మత్తుమందు త్రాగినట్లు కనిపిస్తాడు, అతని కళ్ళు ఎక్కడో స్థిరపడ్డాయి అని చెప్పారు. వారి మాటలు విన్న పరమశివేంద్రులు సదాశివుడు ఎంత అదృష్టవంతుడు, అతనికి పట్టిన ఆత్మానందములో రమించుటనే పిచ్చి నాకు పట్టలేదే అని విలపించాడు. ఈ విషయాన్ని శృంగేరి పీఠాధిపతి శ్రీ శివాభినవ నృసింహ భారతి సదాశివ బ్రహ్మేంద్ర స్వామిపై వ్రాసిన పంచరత్న శ్లోకాలలో 5వ శ్లోకములో ప్రస్తావించారు. ఉన్మత్తవత్ సంచరతీహ శిష్యః తవేతి లోకస్య వచాంసి శృణ్వన్ కిద్యన్ను వాచాస్య గురుః పూరాహు ఉన్మత్తతామేన హి తాదృశేతి. భావం. నీ శిష్యుడు పిచ్చివాడుగా తిరుగుచున్నాడని లోకులు చెప్పగా గురువు బాధతో నేను ఆ పిచ్చిని సాధింపకపోవడము దురదృష్టకరమన్నాడు. భగవన్నామ బోధేంద్ర సరస్వతి స్వామి. కంచికామకోటి 59వ పీఠాధిపతి అయిన బోధేంద్ర సరస్వతి స్వామి నామ సంకీర్తనను బోధించేవారు కావున భగవన్నామ బోధేంద్ర సరస్వతి స్వామి అనే పేరున ప్రఖ్యాతి చెందారు. బోధేంద్ర సరస్వతి స్వామి వారు 8 గ్రంథాలు రాశారు. వాటిల్లో భగవన్నామ రసోదయం అను నామ సంకీర్తనను తెలుపు గ్రంథము చాలా ముఖ్యమైనది. బోధేంద్ర సరస్వతి స్వామి వారు రామతారక మంత్రాన్ని కుల మతాలకు అతీతముగా అందరికీ ఉపదేశించేవారు. సర్వజనులకు తారక మంత్ర గొప్పదనాన్ని తమిళ దేశమంతా పర్యటన చేసి బోధించినారు. స్వామివారు తన పీఠాన్ని తన వారసుడైన అద్వైతాత్మ ప్రకాశివేంద్ర సరస్వతి స్వాములకు అప్పగించి కుంభకోణం దగ్గర ఉన్న గోవిందాపురం గ్రామంలో నివసించుచు సదా బ్రహ్మనిష్టలో ఉండేవారు. యస్య స్మరణ మాత్రేన నామభక్తి ప్రజాయతే తం నమామి యతి శ్రేష్టం బోధేంద్రం జగతాం గురుం. భగవాన్నామ సామ్రాజ్యలక్ష్మి సర్వస్య విగ్రహం శ్రీమద్ బోధేంద్ర యోగీంద్ర దేశికేంద్ర ఉపాస్మహే.
శ్రీధర వెంకటేశ అయ్యవాల్ గారు శ్రీ జగద్గురు బోధేంద్ర సరస్వతి గారిని ఉద్దేశించి, ఎవని పేరు స్మరించిన మాత్రం నామ భక్తి ఉద్భవిస్తుందో అట్టి జగద్గురువైన బోధేంద్ర సరస్వతి గారికి నేను నమస్కరిస్తున్నాను అని కీర్తించాడు. తిరువసునల్లూరులో నివసించుచున్న గొప్ప జ్ఞాని మరియు భజన సంప్రదాయమును బోధించు శ్రీధర వెంకటేశ అయ్యవాల్ తరచుగా గోవిందాపురం వెళ్లి శ్రీ బోధేంద్ర సరస్వతి గారి వేదాంత గోష్ఠిలో పాల్గొనేవారు. మౌన వ్రతాన్ని అనుసరించుచు బ్రహ్మనిష్ట అభ్యాసములో ఉంటున్న సదాశివేంద్రులు కూడా అప్పుడప్పుడు గోవిందాపురం వెళ్లి బోధేంద్ర సరస్వతి శ్రీధర వెంకటేశ అయ్యవాల్ గార్ల వేదాంత గోష్ఠిలో పాల్గొనేవారు. ఒకనాడు జరిగిన గోష్ఠికి వచ్చిన సదాశివేంద్రులను చూచిన శ్రీధర వెంకటేశ అయ్యవాళ్ గారు సదాశివేంద్రులతో మాట్లాడుచూ, బ్రహ్మేంద్ర స్వామి, నీవు రోజులో ఎక్కువ సమయం ఆత్మ చైతన్యంలో లీనమై బ్రహ్మమై ఉన్నావు. అందువలన నీకు చెప్పవలసింది ఏమీ లేదు. ఒక విషయం గురించి మాత్రము నిన్ను అభ్యర్థన చేయుచున్నాను. ఆత్మానందములో రమించే వ్యక్తికి ఎటువంటి నియమాలు నియంత్రణలు అవసరం లేదు. కావున మౌన వ్రతానికి నీవు కట్టుబడని అవసరం లేదని నా అభిప్రాయం. ఇంద్రియ లోలులైన ప్రజలతో నీవు ఏమాత్రం మాట్లాడడము కాని భౌతిక విషయాలను చర్చించడము కాని చేయని అవసరం లేదు. మీకు శ్రావ్యమైన గొంతును, సంగీత సంబంధమైన కృతులు రాసే శక్తిని దైవం అనుగ్రహించారు. మీరు భక్తి, జ్ఞాన, వైరాగ్యములను ప్రబోధించే కీర్తనలను గానం చేసి ఆధ్యాత్మిక పురోభివృద్ధిని కోరే సాధకులు మీ శ్రావ్యమైన కీర్తనలను విని తరించగలరు. మీరు మౌనాన్ని వీడి పరమాత్ముని దివ్య గుణాలను కీర్తించిన ఎడల అనేక వేల మంది ప్రజలు మీ గాన ప్రభావానికి గురి అయి ధర్మ మార్గములో చరించి ముక్తిని పొందగలరు. దైవాన్ని భజించుట, స్తుతించుట అనేది గురు ఆదేశాన్ని అతిక్రమించుట కాదు. అనేక మంది సన్మార్గులైన భక్తులను మీ ద్వారా తగిన సహాయ రక్షణలు లభించగలదు అని పేర్కొని సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారికి నమస్కరించారు. భగవన్నామ సంకీర్తనలను ప్రబోధించే మహాభక్తుడు, జ్ఞాని అయిన శ్రీధర వెంకటేశ అయ్యవాల్ గారి హృదయపూర్వకమైన అభ్యర్థనను సదాశివ బ్రహ్మేంద్రులు విని అయ్యవాల్ గారి అభ్యర్థన సరి అయినదని భావించి తన మౌనాన్ని వీడి తక్షణమే బ్రూహి ముకుందేతి రసనే బ్రూహి ముకుందేతి కేశవ మాధవ గోవిందేతి కృష్ణానంద సదానందేతి బ్రూహి ముకుందేతి రసనే రాధారమణ హరే రామేతి రాజీవాక్ష శ్యామేతి బ్రూహి ముకుందేతి రసనే గరుడగమన నందక హస్తేతి కండిసదశ కందరమస్తేతి బ్రూహి ముకుందేతి రసనే అక్రూర ప్రియ చక్రధరేతి హంస నిరంజన కంసహరేతి బ్రూహి ముకుందేతి రసనే అంటూ శ్రావ్యముగా కురంజీ రాగంలో గానము చేయడం జరిగినది. ఆ గానాన్ని విన్న శ్రీధర వెంకటేశ అయ్యవాల్ అపరిమితానందమునకు గురి అయినాడు. సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు ఆ సమయములో మాత్రము మౌనాన్ని వీడి గానం చేశారు. తర్వాత సదా మౌనములోనే ఉండసాగారు. భగవన్నామ బోధేంద్ర సరస్వతి స్వాముల వారు కుంభకోణం దగ్గర ఉన్న గోవిందాపురం గ్రామంలో సమాధి చెందారు. అంతర్ముఖులైన వారికి బోధేంద్ర సరస్వతి స్వామి వారి సమాధి నుండి ఈనాటికి రామనామము వినబడుతూ ఉండడం ఇచ్చట విశేషము. గంగా అవతరణ. తిరువసనల్లూరులో ఒకనాడు అమావాస్య రోజున శ్రీధర వెంకటేశ్వర అయ్యవాల్ తన పూర్వీకుల సంవత్సరీకమునకు మధ్యాహ్న సమయములో అన్ని ఏర్పాట్లు చేసుకుని కావేరీ నదిలో స్నానం చేసి ఇంటికి వస్తుండగా దారిలో కొన్ని రోజుల నుండి ఆహారము లభ్యము కాక శుద్బాధతో అలమటిస్తున్న నిమ్న జాతికి చెందిన వ్యక్తిని చూశాడు. అతని పరిస్థితిని చూసిన వెంకటేశ అయ్యవాల్ దయ్యకల హృదయముతో అతనిని తన వెంట పెరటి మార్గమున ఇంటికి తీసుకుని వచ్చి శ్రాద్ధ కార్యక్రమమునకు చేసిన అన్ని వంటకాలను వడ్డించగా ఆ క్షుదార్థి తనివి తీరా ఆ షడ్రసోపేత భోజనాన్ని స్వీకరించి తృప్తిపడ్డాడు. మరియు ఆ వ్యక్తి కొంత ఆహారాన్ని మూట కట్టించుకుని ఇంటికి వెళ్ళాడు. సాంవత్సరిక కార్యక్రమానికి వచ్చిన బ్రాహ్మణులు శ్రాద్ధ కార్యక్రమము పూర్తిగాక మునిపే అంటరాని వానికి ఆహారము వడ్డించడము చూసి
తులై శ్రీధర వెంకటేశ్వర అయ్యవాళ్ళ గారితో, మీరు అంటరాని వానికి ఆహారం వడ్డించి మమ్మల్ని అందరినీ అవమానించారు. మీరు చేసిన పాపము గంగా నదిలో స్నానం చేసి పవిత్రీకరింపబడిన గాని నిష్కృతి కాదు. మేము ఈ కార్యక్రమం నుండి వెళ్ళుచున్నాము అని అనగా, అంతటా శ్రీధర వెంకటేశ్వర అయ్యవాల్ ఆ బ్రాహ్మణులతో, క్షమించండి, వంటకాలు మరలా చేయిస్తాను, కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అని చెప్పగా, ఆ బ్రాహ్మణులందుకు అంగీకరించక గంగానది స్నానం మాత్రమే నిష్కృతని చెప్పారు. అంతటా శ్రీధర వెంకటేశ అయ్యవాల్ గారు గంగానది స్నానం చెయ్యాలంటే వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగానదికి వెళ్ళి ఇప్పుడు స్నానం చేయడం ఎలా సాధ్యపడుతుంది? ఇప్పుడు కార్యక్రమం కొనసాగించాలంటే బ్రాహ్మణులు సహాయ నిరాకరణ చేయుచున్నారే అని తర్జనపడి, పరిష్కారము తోచక దైవాన్ని సమస్య నుండి బయట వేయమని అనన్య చింతనతో ప్రార్థిస్తూ 8 శ్లోకాలతో గంగాదేవిని స్తోత్రం చేస్తూ అపస్మారక స్థితిలో ఇంటి ముందు క్రింద పడిపోయాడు. శ్రీధర వెంకటేశ్వర అయ్యవారు ప్రార్థిస్తూ చేసిన గంగాష్టక స్తోత్రం. శ్రీ విష్ణుపాద సంభూతే శంభుమూర్తి వినివాసకే ద్విజానాం ప్రత్యయార్థంచ కుపాదస్మాత్ సముద్భవ భావం. విష్ణుపాదముల పుట్టి శంభుని శరీరంలో నివసించు ఓ గంగామాత, ద్విజుల కొరకు అంటే బ్రాహ్మణుల కొరకు దయచేసి బావిలో నుండి బయటకు వెలువడమ్మా. స్మరణాత్ పాపశమనే భీతి సజ్జాయన సుజ్ఞానదాయిని శంభమూర్తిని సదా భాషే కూపాదాస్మాత్ సముద్భవ భావం. స్మరణ మాత్రముననే పాపములు శమింపజేయునది, భీతి చెందిన వారికి జ్ఞానము ప్రసాదించునది. శంభుని తలపై సదా ప్రకాశించు గంగామాత, దయచేసి బావిలో నుండి బయటకు వెలువడమ్మా. జగతాం అగనాశయ భువనత్రయ వాహిని జాహ్నవీతి చ విఖ్యాతే కూపాదాస్మాత్ సముద్భవ భావము. జనులలో ఉద్వేగాన్ని నాశనము చేసి త్రిభువనములను నడిపించుచు జాహ్నవి అనే పేరుగాంచిన గంగామాత, దయచేసి బావిలో నుండి బయటకు వెలువడమ్మా. భగీరథ ప్రయత్నేన సంభవే భువనే తతః భాగీరథీతి విఖ్యాతే కూపాదాస్మాత్ సముద్భవ భావము. భగీరథుని ప్రయత్నము చేత భూమి మీద ప్రత్యక్షమై భాగీరథి అని పేరుగాంచిన గంగామాత, దయచేసి బావిలో నుండి బయటకు వెలువడమ్మా. వందే వారణాసి వాసం, వందే పతిత పావనీం, వందే త్రిపదగాం గంగాం, వందే త్వాం కూప సంభవం భావం. వారణాసిలో నివసించు మాతకు నమస్కారములు, పతితులను ఉద్ధరించు మాతకు నమస్కారములు, 3 పాయలు కలిగిన గంగామాతకు నమస్కారములు, బావిలో ఉండే గంగామాతకు నా నమస్కారములు. తవ కల్లోల పూర్తైశ్చ త్వాం గ్రామం విశశోభనే బ్రాహ్మణానాం శుభోదాయ మద్వాక్యం సఫలం కురు భావం. గంగా, నీవు సంతోషించినావని చిహ్నముగా గ్రామ ప్రజలను 20 రెట్లు సంతోషింపచేయి. బ్రాహ్మణులకు శుభోదయము జరుగునట్లు నా మాటను యథార్థము చేయుము. ఉపసంహార పూరం చ కూపే తిష్ట శుభమంగళే భూయన్ మా తవ స్థవ ఖ్యాతి కూపస్థానోద్ భవతి చ భావం. ఓ శుభమంగళ స్వరూపిణి అయిన గంగామాత, నా మాటను సత్యమునరించుటకు బావిలో ఉండు. నా తపస్సు అనేది ఈ స్థుతి యొక్క గొప్పతనాన్ని నిరూపణ చేయుటకు బావిలో నుండి బయటకు వెలువడు. సహస్రముఖ సంకీర్ణే శతసప్త విలంబిని మాముద్ధర పదం బోధే నాస్తి మే గతిర్ అన్యదా భావం. 1000 ముఖముల సమ్మిళితమైన ముఖార విందము కలిగి 700 రెట్లు ఆలస్యముతో నడుచుచు జ్ఞానాన్ని బోధించే గంగామాత, నాకు ఇతర దారి లేదు, నన్ను రక్షించు. అప్పుడు అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తూ ఒక అద్భుతం జరిగినది. శ్రీధర వెంకటేశ అయ్యవాళ్ళని ఇంటి ఆవరణలో ఉన్న బావి నుండి నీరు ఉబికి బయటకు పారుతూ తిరువసనల్లూరు గ్రామ
గ్రామంలోని అన్ని వీధులను ముంచెత్తి పావనము చేయడం జరిగినది. ఆ గంగా నీటితో పాటు చేపలు, తాబేళ్లు కూడా శ్రీధర వెంకటేశ అయ్యవాళ్ళ వారి ఇంట్లోకి వచ్చాయి. అప్పుడు బ్రాహ్మణులు తమ తప్పు తమ తప్పును తెలుసుకుని పశ్చాత్తాప హృదయులై ఆ గంగా జలముతో స్నానము చేశారు. ఇంతలో గంగా జలము చైతన్యరహితముగా క్రిందపడి ఉన్న శ్రీధర వెంకటేశ అయ్యవాల్ గారిని అభిషేకించగా వారు మేల్కొనగా బ్రాహ్మణులందరూ శ్రీధర వెంకటేశ అయ్యవాల్ గారిని తమ అజ్ఞానాన్ని మన్నించకోరారు. ఫలశ్రుతి ఏతస్తవం చ యజ్జిహ్వ పఠతి శృణుతే శుచి సర్వపాప వినిర్ముక్తః విష్ణులోకం స గచ్చతి. భావం: ఈ స్తవాన్ని ఎవరైతే పఠిస్తారో, శుచిగా వింటారో వారు సర్వ పాపముల నుండి విముక్తులై వైకుంఠము చేరుతారు. ఏతత్ గ్రామస్థ కళ్యాణస్థైర్యార్థం జగదీశ్వరి తవాపి కూపతో యస్మిన్ సధైర్యం భవతు కామదే. భావం: ఓ జగదీశ్వరి, గ్రామం యొక్క సంక్షేమం కోరుచు మా కోరికను అనుసరించి ఈ బావిలో ధైర్యముతో ఉండు మాత. 11 ప్రతిధర్షే చ తథోయేస్మిన్ విశేషాత్ వృశ్చికే శుభే భక్త్యాయ ఏతుస్ ప్రకుర్వంతి స్నానం తాన పావయానఘే. భావం: ఎవడైతే భక్తితో వృశ్చిక మాసములో గంగ యందు స్నానము చేస్తాడో అతని పాపాలన్నీ పోవడము చూడవచ్చు. వారాణస్యంతు విశ్వేశ సన్నిధో ధనుమార్జనం కుర్వతాం యత్ఫలం మాతా తత్రాభిప్రయచ్చనః. వారణాసిలో భావం: వారణాసిలో విశ్వేశ్వరుని సన్నిధానమున ధనుర్మాసములో స్నానము చేసిన ప్రభావము 1 నెల దాటక ముందే పొందగలరు. భగీరథ మనోభీష్ట సిద్ధయే భువనాశ్రితే బ్రాహ్మణానాం మనః పూర్తై మమ కూపే స్థిరాభవ. భావము: భువికి గంగను తీసుకురావలయుననే భగీరథుని కోరిక ఇచ్చట తీరినది. గంగా నదిలో స్నానము చేయాలనే బ్రాహ్మణుల కోరిక ఎల్లప్పుడూ ఈ బావిలో తీరుతుంది. ఈ అద్భుత సంఘటన జరిగిన సమయంలో సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు ఎచ్చటి నుండో తిరువసనల్లూరుకు వచ్చారు. శ్రీధర వెంకటేశ్వర అయ్యవాల్ గారి ఇంటిలోని బావి నుండి గంగ ఉబ్బికి రావడం చూసిన సదాశివ బ్రహ్మేంద్రుల స్వామి వారు ఆనందముతో తన మౌనాన్ని వీడి గంగపై ఒక కీర్తనను గానము చేయడం జరిగినది. పల్లవి: జయతుంగ తరంగే గంగే జయతుంగ తరంగే కమల భవాండ కరండ పవిత్రే బహువిధ బంధచ్ఛేదల విత్రే జయతుంగ తరంగే గంగే జయతుంగ తరంగే దూరీకృత జనపాప సమూహే పూరిత కచ్చప గుచ్చగ్రాహే జయతుంగ తరంగే గంగే జయతుంగ తరంగే పరమహంస గురుభణిత చరిత్రే బ్రహ్మ విష్ణు శంకర నుతిప్రాత్రే జయతుంగ తరంగే గంగే జయతుంగ తరంగే. భావము: జయతుంగ తరంగ మహాతరంగ పరిశోభిత గంగా, వివిధ సంసార బంధములను ఛేదించు పవిత్ర గంగా, తుంగా తరంగా జయతుంగా తరంగా, లోకుల పాతకములను దూరముగా తరిమివేయు గంగా, తాబేళ్లతో వివిధ జలచరములతో నిండి ఉన్న తుంగా తరంగా జయతుంగా తరంగా, పరమహంసలైన గురులచే కీర్తింపబడిన చరిత్ర గల గంగా, బ్రహ్మ విష్ణు మహేశుల సన్నుతికి పాత్రమైన ఓ గంగా జయతుంగా తరంగా. ఈ సంఘటన క్రీస్తు శకం 1700 సంవత్సరంలో కార్తీక అమావాస్య నాడు జరిగినది. కృష్ణమూర్తి గారు రాసిన కావేరి నదీ తీర యోగులనే గ్రంథములో గంగావతరణ వార్షికోత్సవములు 1979 సంవత్సరానికి 278 సంవత్సరముల నుండి అవిచ్ఛిన్నముగా జరుగుచున్నవని పేర్కొన్నారు. పై సంఘటనను స్మరించుకొనుచు ఇప్పటికీ తిరువసనల్లూరు గ్రామంలో ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య నాటి నుంచి 10 రోజుల పాటు శ్రీధర వెంకటేశ అయ్యవాల్ మఠములోని బావి వద్దకు కొన్ని వందల మంది భక్తులు వెళ్లి స్నానం చేస్తారు. జై సాయి మాస్టర్.